నాకు ఇప్పటికే 1 వీక్ బ్యాక్ నుంచి రిక్వెజిషన్స్ కానీ పర్మిషన్స్ కానీ వస్తున్నాయి. మేడం మేము వినాయక చవితి పండగ సందర్భంగా ఇట్లా ఐడల్ పెట్టుకోవాలనుకుంటున్నాము, స్పీకర్స్ పెట్టుకోవాలనుకుంటున్నాము, పలానా హైట్లో పలానా ప్లేస్, ఇలా చాలా రిక్వెజిషన్ వచ్చేసరికి మేము అండ్ మా ఎస్పీ సార్ కూడా కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు. ఈ గైడ్లైన్స్ బేస్ చేసుకొని సబ్ కలెక్టర్ సార్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ ఉన్నారు కదా, రెవెన్యూ కావచ్చు, మున్సిపల్, పంచాయతీ, ఎలక్ట్రికల్, మెడికల్, ఫైర్, అన్ని లైన్ డిపార్ట్మెంట్స్తో మీటింగ్ జరిగింది 3-4 days బ్యాక్. దాంట్లో చెప్పడం ఏంటంటే మీరు గణపతి ఐడిల్ ఎక్కడ పెడతారు, ఎంత హైట్లో ఉంటుంది, ఎన్ని రోజులు పెడతారు, ఫర్ ఎగ్జాంపుల్ 1 డేనా, 3 days, 5 days, 7 days అలా ఉంటుంది. ఎలా తీసుకెళ్తారు, ప్రొసెషన్ రూట్ అంటారు కదా, ఎలా తీసుకెళ్తారు, ఎక్కడ ఇమర్షన్ చేస్తారు అంటే ఎక్కడ నిమజ్జనం చేస్తారు, ఈ విషయాలన్నీ మాకు తెలియపరచాల్సి ఉంటుంది. దాన్ని బట్టి మేము కూడా కొంచెం మా యొక్క ఫోర్స్ని కూడా డిప్లాయ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవి తెలియకుండా ఆన్ ద డే ఆఫ్ ఫెస్టివల్ రోజు వచ్చేసి మాకు కావాలి అదంటే ఇబ్బంది అవుతుంది కదా. మేము కూడా చాలా చోట్ల బందోబస్తు వేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడ మీరు ఐడల్ గణపతి ఐడల్ పెట్టే దగ్గర బందోబస్తు వేసుకోవాలి, ప్రొసెషన్ రూట్లో వేసుకోవాల్సి ఉంటుంది, ఎక్కడైతే నిమజ్జనం చేస్తామో అక్కడ కూడా బందోబస్తు వేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఏదైనా కానీ పబ్లిక్కి ఈ మీడియా ద్వారా మేము చెప్పగలం ఏంటంటే మీరు ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటున్నారో మాకు ముందస్తు సమాచారం ఇవ్వాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ గణపతి పండగ 3 days కానీ 5 days కానీ 7 days జరుపుకుంటారు, డిపెండ్స్ వాళ్ళు ఉన్న కండిషన్స్ బట్టి. ఆ టైంలో డీజేస్ మాత్రం అలో లేదు, ఫైర్ క్రాకర్స్ బ్లాస్ట్ చేయడం వంటి కూడా నిషేధం. వాళ్ళు ఎవరైతే మా దగ్గరికి విజ్ఞప్తి కోసం వస్తారో, పర్మిషన్ కోసం వస్తారో, వాళ్ళు కూడా ఫైర్ డిపార్ట్మెంట్ నుంచి కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా క్లియరెన్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ చాలామంది దేవుని పాటలు ఇంకొకటి ఇతర పెట్టుకుంటారు, అవి కూడా ఏంటంటే ఈవినింగ్ 10 వరకే ఉండాలి, మళ్ళీ మార్నింగ్ 6కి స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నైట్ 10 నుంచి మార్నింగ్ 6 వరకు ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ సౌండ్ సిస్టమ్ కానీ ఇవి ఉండకూడదు. తర్వాత వాలంటీర్స్ మాత్రం సపోజ్ ఈ గణపతి రిలేటెడ్ కమిటీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఒకసారి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కుదిరితే వాళ్ళతో కూడా మేము మీటింగ్ పెడతాము. అండ్ వాళ్ళు కూడా వాలంటీర్స్ని కూడా పెట్టుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాం మీ మీడియా సందర్భంగా. ఇంకొకటి కైండ్ ఆఫ్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సుపీరియర్స్ అన్నమాట. ఎక్కడే కానీ పండగ సందర్భంగా పొలిటికల్ కానీ కమ్యూనల్ కానీ ఫ్లాగ్స్ కావచ్చు, లేకపోతే రిటర్న్గా బ్యానర్స్ కావచ్చు, ఫ్లెక్సీస్ కావచ్చు, ఏది ఉండకూడదు. రీసెంట్గా అంటే ఒక 4 to 7 days అనుకోండి, ఒక రిటైర్డ్ హెడ్ మాస్టర్ ఏజ్ 65 to 70 years ఎంత అమౌంట్ లాస్ట్ అయినారంటే 66 lakhs. వాట్సాప్ కాల్ చేశారంట, చేసి ఇట్లా మీ ఫ్యామిలీ మెంబర్స్ పలానా క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేస్తున్నాము, వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఉండాలి అంటే మీరు మాకు అమౌంట్ ఇవ్వాలన్నారు. సరే, ఫస్ట్ అమౌంట్ అది కూడా 3 banks అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయించుకున్నారు. వితిన్ 2 to 3 daysలోనే 66 లక్షలు. వాళ్ళకి క్లియర్గా ఉంది, ఇట్లా సిఐడి అని చెప్పి ఒక పక్కన డిపార్ట్మెంట్లో ఫ్లాగ్ ఉంది, ఒక పక్కన నేషనల్ ఫ్లాగ్ ఉంది. లిటరల్గా చూస్తే ఏంటంటే ఇది డిపార్ట్మెంట్ లాగే ఉంది, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అరెస్ట్ చేశారేమో అన్నట్టుగానే ఉంది. ఎవరైనా నమ్ముతారు, కానీ నిజంగా అరెస్ట్ చేస్తే పోలీస్ వాళ్ళు వస్తారు కదా, కానీ అరెస్ట్ ఎక్కడ చేస్తారు? పోలీస్ వాళ్ళు సీన్కి వెళ్ళడము అంతేనా, స్పాట్లోనో అరెస్ట్ చేస్తారు. డిజిటల్గా ఎవరైనా అరెస్ట్ చేశారా? లేదు కదా. సో మీడియా ద్వారా నేను పబ్లిక్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దయచేసి ఇలాంటి వాట్సాప్ కాల్ కానీ ఫేక్ కాల్స్ వస్తే దయచేసి ఆన్సర్ చేయకండి, ఇమ్మీడియట్గా బ్లాక్ చేయండి. ఎవ్వరు డిజిటల్గా అరెస్ట్ చేయరు. మీకు అంతగా డౌట్ ఉంటే ఇమ్మీడియట్గా నియర్ బై పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వండి. లేదు పొరపాటున ట్రాన్స్ఫర్ చేశారు అనుకుందాము అంటే ఇమ్మీడియట్గా 1930కి కాల్ చేయండి. ఇట్స్ టోల్ ఫ్రీ నెంబర్ అన్నమాట. అట్లీస్ట్ అమౌంట్ ఫ్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసేదానికన్నా ముందు ఫస్ట్ ఏంటంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ డిటెక్షన్ అంటారు కదా. సో ఆన్సర్ చేయకండి. నిజంగా మీ వాళ్ళు ఇబ్బంది పడుతున్నారంటే మీ ఫ్రెండ్స్నో మీ రిలేటివ్స్నో కాల్ చేసి కనుక్కోండి, తెలుస్తుంది కదా నిజంగా అరెస్ట్ చేశారో లేదో అనేది. ఆ 66 lakhs ట్రాన్స్ఫర్ చేశారు కదా,
ఎంత అమౌంట్ రిటర్న్ ఉంటుంది అనుకుంటున్నారు? 2 lakhs. అది కూడా వేరియస్ లేయర్స్లో ఫీజే ఉంది. సో దయచేసి ఈ సైబర్ క్రైమ్స్ ద్వారా ఎక్కువ మంది ఇబ్బంది పడేది ఎవరంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఇంజనీర్స్ కావచ్చు, టీచింగ్ ఫీల్డ్ కావచ్చు, సాఫ్ట్వేర్ కావచ్చు, ఇలా వేరియస్ వింగ్స్ అనమాట. అండ్ ఇంకొకటి, లింక్స్ అన్నీ వస్తుంటాయి, బ్లూ కలర్లో హైలైట్ ఉంటాయి, అవి మాత్రం క్లిక్ చేయకండి, ఓపెన్ చేయకండి. మనకు తెలియకుండానే మన అకౌంట్లో ఉన్న అమౌంట్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది, మనకు పర్సనల్ డేటా కూడా షేర్ అయిపోతుంది. దయచేసి ఇది పబ్లిక్ ఇవన్నీ గమనించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.